7-7 ఆన్లైన్ ట్యూటోరియల్కి స్వాగతం. ఎప్పటిలాగే మన క్విక్ రివ్యూలో ఈరోజు యాసిడ్ బేస్ సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని చూద్దాం. యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి, ఇది క్లియర్ కట్ ఐడియా మనకి తప్పకుండా ఉండాల్సిందే. సో యాసిడ్ అన్నది మెటాలిక్ ఆక్సైడ్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అని మనకు రెండు రకాలుగా ఉన్నాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ form acid, whereas metallic oxide form base. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే మనకి ఆల్రెడీ అంత తెలిసిన విషయం ఉంది కనుక ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా నాన్ మెటల్స్, ఇటువైపు ఉన్నవన్నీ కూడా పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ కింద చెప్తాం కనుక నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే సల్ఫర్ ఆక్సైడ్ SO2, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ NO2, అలాగే ఇంకా మిగిలిన అవన్నీ కూడా కార్బన్ ఆక్సైడ్. ఆల్ దీస్ ఫార్మ్ యాసిడ్. అదే మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే సోడియం Na2O, MgO, CaOH twice, calcium hydroxide, all these form bases. సో నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ యాసిడ్ ధర్మాన్ని కలిగి ఉంటాయి, అలాగే మెటాలిక్ ఆక్సైడ్స్ బేసెస్ గా వర్కౌట్ చేస్తుంటాయి. ఇది కాన్సెప్ట్. అలాగే మనం ఇండికేటర్స్ ఒకసారి వెళ్తే ఇండికేటర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. దీని మీద దృష్టి పెట్టండి. బ్లూ లిట్మస్ రెడ్ గా చేంజ్ అయిందంటే అది యాసిడ్. ఇప్పుడు చెప్తున్నది కూడా యాసిడ్ సంబంధించింది. బ్లూ లిట్మస్ రెడ్ గా చేంజ్ అవుతుంది. అలాగే మిథైల్ ఆరెంజ్ ఇది కలర్ లో యాసిడ్ లో అయితే రెడ్ కలర్ లో ఉంటుంది. ఫెనాఫ్థలిన్ కలర్ ఉండదు, కలర్లెస్ దీనిలో. ఇది యాసిడ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్. అలాగే బేస్ కి సంబంధించి బ్లూ లిట్మస్ ఇక్కడ రెడ్ చేంజ్ అయినట్టుగా ఇది రెడ్ లిట్మస్ బ్లూగా చేంజ్ అవుతుంది. మిథైల్ ఆరెంజ్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఫెనాఫ్థలిన్ పింక్ కలర్ లో చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టి కూడా మనం చెప్తాం. ఇంకా ఇండికేటర్స్ లో ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ ఏంటంటే ఓల్ ఫ్యాక్టరీ ద వర్డ్ మీన్స్ స్మెల్. సో స్మెల్ చూసి చెప్పగలిగేటటువంటిది. యాసిడ్ ఆ ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ ని స్మెల్ ఏదైతే క్యారెక్టరిస్టిక్ స్మెల్ ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేయలేదు. బేస్ అయితే ఆ స్మెల్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ లో యాసిడ్ కి యాడ్ చేస్తే కాంట్ డిస్ట్రాయ్ ద స్మెల్, క్యారెక్టరిస్టిక్ స్మెల్. బేస్ అయితే కెన్ డిస్ట్రాయ్ ద స్మెల్. ఓకే, ఇది ఓల్ ఫ్యాక్టరీ. దీనికి ఎగ్జాంపుల్స్ మనకి క్లోవ్ ఆయిల్, అలాగే వినిగర్, వెనిలా ఎసెన్స్ వాడుతూ ఉంటాం. ఇవి ఆనియన్. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. Acids and bases react with metals. Acid plus metal, example HCl and zinc react each other, give zinc chloride, and the gas which is evolved in this reaction is hydrogen. Very important one. Same manner base reacts with metal, sodium hydroxide and metal zinc, sodium zincate that is formed in this reaction, and as usual hydrogen gas is also evolved in this reaction. ఈ రెండు రియాక్షన్స్ వెరీ ఇంపార్టెంట్.
నేను ఇంక బ్యాలెన్స్ చేసుకోలేదు, మీరు బ్యాలెన్స్ చేస్తారు. ఇక్కడ Na2, సో బ్యాలెన్స్ అయిపోయింది ఇది, అలా చూసుకుంటా. ఇంకా యాసిడ్ ప్లస్ కార్బోనేట్స్ ఆర్ బైకార్బోనేట్స్, ఈ రెండు రియాక్షన్స్ లోని ఏదో ఒక యాసిడ్ తీసుకుందాం, HCl ప్లస్ కార్బోనేట్ Na2CO3 తీసుకుందాం. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు తప్పకుండా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఏ కార్బోనేట్ తీసుకోండి, యాసిడ్ తో రియాక్ట్ చేస్తే తప్పకుండా ఈ రెండు ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ NaCl ప్లస్ CO2 ప్లస్ H2, ఇది బ్యాలెన్స్ చేసుకుంటే మీరు చేయగలుగుతారు. బ్యాలెన్స్ 2HCl 2Cl Na2 2Na 1 carbon 3 oxygens 2 plus 1. Okay, it is the balanced reaction. Same manner HCl plus NaHCO3, it is bicarbonate NaHCO3. కార్బోనేట్ తో రియాక్షన్, ఇది బైకార్బోనేట్ తో. బైకార్బోనేట్ తో కూడా సేమ్ ప్రొడక్ట్స్ వస్తాయి. H2, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీని టెస్ట్ కూడా చూసుకోండి. when a burning matchstick put near the test tube, head of the test tube, అక్కడ పెడితే then it will put off with a pop sound, then the gas evolved is hydrogen. That is the confirmation. ఇక్కడికి వస్తే ఇది లైమ్ వాటర్ లో పంపించాం. లైమ్ వాటర్ లో పంపిస్తే అది వైట్ లో చేంజ్ అయిందంటే, లైమ్ వాటర్ మిల్కీ వైట్ లో చేంజ్ అయిందంటే దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. దీస్ ఆర్ ద కన్ఫర్మేషన్ టెస్ట్. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. న్యూట్రలైజేషన్ లో మనం ముందు చెప్పినట్టే మెటాలిక్ ఆక్సైడ్స్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అని కూడా మనకు తెలిసి ఉండాలి. న్యూట్రలైజేషన్ యాజ్ యూజువల్ మనకు తెలిసినటువంటి రియాక్షన్, బేస్ యాసిడ్ రెండు కూడా రియాక్ట్ అయ్యి అంటే ఒక సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయని మనకు తెలుసు. దీనిలో కొంత హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అది ఎంత అంటే 13.7 కిలో క్యాలరీస్ పర్ మోల్. దీనిలో పార్టిసిపేట్ చేస్తే 13.7 కిలో క్యాలరీస్ వస్తుంది. సో ఇది సాల్ట్, ఇది వాటర్. దీనికి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్నాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, ఈ యాసిడ్ ప్లేస్ లో ఒకవేళ మనం నాన్ మెటాలిక్ ఆక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఏదైనా ఉంది, ఇది బేస్ తో రియాక్ట్ అయితే తప్పనిసరిగా ఏంటి న్యూట్రలైజేషన్, బికాస్ ఇట్ ఈస్ అన్ యాసిడ్, ఇది బేస్. ఈ రెండు రియాక్ట్ అయితే వచ్చే ఆ రియాక్షన్ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్. అలాగే బేస్ యాసిడ్ ఏదో ఒకటి నుంచి బేస్ ప్లేస్ లో మెటాలిక్ ఆక్సైడ్ తీసుకుంటే ఇది కూడా తప్పనిసరిగా న్యూట్రలైజేషన్ రియాక్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ SO2 H2O కానీ SO2 H2O లో మిక్స్ అయితే H2SO3, ఇట్ ఈస్ అన్ యాసిడ్. ఇది మీకు అంత అవసరం లేకపోవచ్చు కానీ తెలుసుకోవాలి. Na2O when dissolved in water it gives NaOH 2NaOH కావాలంటే ఇది రియాక్షన్ వస్తుంది. సో ఎందుకు ఇలాగే యాసిడ్ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుందంటే ఇది వాటర్ లో కానీ యాడ్ చేస్తే యాసిడ్ అయిపోతుంది. అలాగే మెటాలిక్ ఆక్సైడ్ డిజాల్వ్ చేసి వాటర్ లో డిజాల్వ్ చేస్తే బేస్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉన్నది యాసిడ్, ఇది బేస్, రెండు రియాక్ట్ అయితే దానికి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటుంది. న్యూట్రలైజేషన్ లో మనకు వచ్చే 13.7 కిలో క్యాలరీస్ అది ఒక మోల్ కి రిలీజ్ అవుతుంది. దీని గురించి ఇంకా ముందు మాట్లాడదాం. డ్రై HCl, ది హైడ్రోజన్ క్లోరైడ్ అంట. డ్రై హైడ్రోజన్ క్లోరైడ్ ఇట్ ఈస్ నాట్ అన్ యాసిడ్. డ్రై HCl
మాయిశ్చర్ ఉంటేనే యాసిడ్ గా బిహేవ్ చేస్తుంది అనే యాక్టివిటీ మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది, అది కూడా ఒకసారి చూసుకుంటారు. అలాగే C2H5OH ఎథైల్ ఆల్కహాల్, C6H12O6 ఇది గ్లూకోజ్ అండ్ ఎథైల్ ఆల్కహాల్, ఈ రెండు కూడా అసలు కరెంట్ పాస్ చేయవు. చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది, చాలా సార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటిది. ఏదైనా ఒకటి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసింది అంటే దీస్ ఆర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్. ఇది తిన్నగా ఏసీకి దేనికో దానికి ఇస్తే, బ్యాటరీ అనుకోండి, ఇస్తే ఇక్కడ ఒక బల్బ్ గ్లో అవుతుందా లేదా అని ఒక టెస్టింగ్కి ఇలా వెళ్ళింది అనుకోండి. కరెంట్ కానీ పాస్ అయింది అంటే బల్బ్ గ్లో అయింది. బల్బ్ గ్లో అయిందంటే ఇక్కడ అయాన్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇఫ్ వి టేక్ HCl, దెన్ హైడ్రోజన్ ions, H+ ions are present in this solution. సో ఇది నీట్ గా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది, బల్బ్ గ్లో అవుతుంది. ఇఫ్ వి టేక్ దీస్ టూ, ఇథైల్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్, ఇవి అయాన్స్ ఫామ్ చేయట్లేదు. ఇక్కడ అయాన్స్ ఫామ్ చేయక H+ అయాన్స్ ఇక్కడ ఫామ్ చేయట్లేదు కనుక ఇక్కడ బల్బ్ గ్లో అవ్వదు. అంటే హైడ్రోజన్ ఉన్నా సరే అవి యాసిడ్స్ అనేస్తే కుదరదు. అయాన్స్ ఫామ్ చేస్తేనే అది యాసిడ్ అని చెప్పడానికి, అవుద్దని చెప్పడానికి ఈ యాక్టివిటీ చాలా ఎక్కువ సార్లు ఇచ్చినటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాసిడ్స్ బేసిస్ అనగానే ముఖ్యంగా తెలియాల్సింది pH కాన్సెప్ట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మొత్తం హార్ట్ లాంటిది అనమాట. ఏంటి pH అంటే -log H+ concentration. So it is the negative sign to the logarithm of H+ ion concentration. That is pH కింద తీసుకున్నాం. 10⁻³ H+ కాన్సంట్రేషన్ కింద ఉంటే ఇది pH ఎంత అంటే 3. అంటే పవర్ లో మైనస్ ఎంత ఉందో ఆ నెంబర్ తీసుకురావడానికి pH కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. దీనిలో H+ కాన్సంట్రేషన్ అలాగే OH- ion కాన్సంట్రేషన్ మీద ఒక దాన్ని యాసిడ్ బేస్ అని చెప్పడం ఎలాగో, pH తో ఎలా చెప్పడం, అది అంతా కూడా ఒక టేబులర్ ఫామ్ లో వేద్దాం. యాసిడ్ బేస్ అలాగే న్యూట్రల్ సొల్యూషన్, H+ కాన్సంట్రేషన్ ఎలా ఉంటుంది, OH- ion కాన్సంట్రేషన్ ఎలా ఉంటుంది, అలాగే pH ఎలా ఉంటుంది. ఈ మూడు మనకి తెలిస్తే చాలా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో యాసిడ్ కి H+ ion కాన్సంట్రేషన్ ఈస్ గ్రేటర్ దాన్ 10⁻⁻⁷, అంటే 10⁻⁻�6, 10⁻⁻5 ఇలా ఉంటుంది. ఇది గ్రేటర్ దాన్ 10⁻⁻⁷. అలాగే OH- ion కాన్సంట్రేషన్ ఇది 10⁻⁻⁷ కంటే ఎక్కువ అయింది అంటే ఇది లెస్ దాన్ 10⁻⁻⁷. లెస్ దాన్ 10⁻⁻⁷ అంటే -8, -10⁻⁻⁹, -10 అలా. pH ఇది లెస్ దాన్ 7 ఉంటుంది. ఓకే, బేస్ కి అయితే H+ ion కాన్సంట్రేషన్ 10⁻⁻⁷ కంటే తక్కువ ఉంటుంది, ఇది 10⁻⁻⁷ కంటే ఎక్కువ ఉంటుంది, ఇది గ్రేటర్ దాన్ 7 ఉంటుంది. అలాగే న్యూట్రల్ సొల్యూషన్ అయితే ఇది ఈక్వల్ టు 10⁻⁻⁷, ఇది ఈక్వల్ టు 10⁻⁻⁷, ఇది 7 ఉంటుంది. అయితే ఇవంతా కూడా 10⁻⁻⁷ ఇవన్నీ కూడా వాల్యూస్ అన్ని కూడా కాన్సంట్రేషన్స్ కనుక మోల్ పర్ లీటర్ లో తీసుకోవాలి. మోల్ పర్ లీటర్ అనేది దాని యూనిట్ అన్నమాట కాన్సంట్రేషన్స్. ఈ ఒక టేబుల్ మనకి ఉంటే మనం చాలా వరకు ఏదైనా రాయగలిగే కెపాసిటీ మనకి వస్తుంది. pH సంబంధించినటువంటిది కానీ OH, H+ ion కాన్సంట్రేషన్స్ కానీ ఇవి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. pH 0 to 14 ఉంటుంది. 7 ఏమో న్యూట్రల్ కి చెప్తున్నాం. లెస్ దాన్ 7 అయితే ఇది యాసిడ్ కి సంబంధించింది, ఇది బేస్ కి సంబంధించింది. 7 కి దగ్గరలో ఉన్నవి వీక్, అంటే ఇటువైపు 7 కంటే తక్కువ ఉన్నది అయితే అది వీక్ యాసిడ్, 7 కొంచెం ఎక్కువ ఉన్నది వీక్ బేస్. ఇక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, అంటే ఈ వాల్యూస్ చివరి ఎండ్స్ లోని స్ట్రాంగ్ వస్తుంది. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. దీనికి పర్టికులర్ గా వాల్యూస్ అని ఉండదు. 0,
1 to 3 వరకు ఇంచుమించుగా స్ట్రాంగ్ కింద తీసుకుంటాం. 4 to 7 వీక్ తీసుకుంటాం యాసిడ్. అలాగే 7 to 10, 11 వరకు కూడా వీక్ బేస్ కింద తీసుకుంటే అక్కడ నుంచి 13, 14 ఉంటే స్ట్రాంగ్ బేస్ కింద చెప్పడం జరుగుతుంది. ఇది స్ట్రెంగ్త్ ని బట్టి. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, అలాగే వీక్ యాసిడ్, వీక్ బేస్, వీక్ యాసిడ్, అలాగే స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్, వీటి తాలూకా ఎగ్జాంపుల్స్ మనకు కొన్ని తెలిసి ఉండాలి. స్ట్రాంగ్ యాసిడ్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4, HNO3, ఆల్ దీస్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. అలాగే వీక్ యాసిడ్ లోకి వస్తే ఎస్టిక్ యాసిడ్ CH3COOH, H3PO4, ఇలాంటివన్నీ కూడా ఇది ఫాస్ఫరిక్ యాసిడ్. ఇవి చాలా వీక్ యాసిడ్స్ అన్నమాట. కార్బోనిక్ యాసిడ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వీక్ యాసిడ్. H2CO3 కార్బోనిక్ యాసిడ్, ఇవి వీక్. స్ట్రాంగ్ బేస్ లోకి వస్తే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కింద వస్తున్నాయి. వీక్ బేస్ లోకి వస్తే కాల్షియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఇలాంటివి వీక్ కింద చూసుకుంటాం. సో మనం ఈ వీక్ లో యాసిడ్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఇవన్నీ. దానిలో స్ట్రాంగ్ వీక్ చెప్తున్నాం. స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ కూడా ఇలా కూడా మనకి తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ పిహెచ్ కాన్సెప్ట్ అనేటప్పటికి ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ గా రావాలి. ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ బేస్ అంటే ఈ న్యూట్రలైజేషన్ సంబంధించి మనం చెప్పిన తర్వాత పిహెచ్ కాన్సెప్ట్ లో చెప్తున్నాం. అక్కడ H+ కాన్సన్ట్రేషన్ బట్టి కూడా ఇది చెప్పేస్తాం అనమాట. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టి కదా ఇక్కడ పిహెచ్ స్కేల్ కూడా వచ్చింది. ఈ నెంబర్ బట్టి మనం వీక్ అవి చెప్తున్నాం. అంటే ఏదైతే చిన్న కాన్సెప్ట్ లో చెప్పాలనుకుంటే, అరిహీనియస్ కాన్సెప్ట్ లో చెప్పాలనుకుంటే, ఏది H+ అయాన్స్ ఈజీగా ఇచ్చేస్తుందో, డొనేట్ చేసేస్తుందో అది స్ట్రాంగ్ యాసిడ్. ఏది కొంచెం అయనైజేషన్ కి లేట్ చేస్తుంది, ఇది అయనైజేషన్ అవడానికి చాలా టైం పడుతుంది, ఇలాంటివి వీక్ అని చెప్తాం. ఇది కూడా అలాంటిది అనమాట. న్యూట్రలైజేషన్ రియాక్షన్ కి దీనికి మధ్యలో ఒక లింక్ పెడదాం. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, ఈ రెండు రియాక్ట్ అయితే న్యూట్రల్ సొల్యూషన్ వస్తుంది. అది సాల్ట్ అన్నమాట. ఆ న్యూట్రల్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సో పిహెచ్ ఎప్పుడు కూడా 7 ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అయితే ఈ రెండింటిలో ఏదైనా వీక్ అయిపోతే, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్ అనుకోండి, దెన్ వచ్చే సాల్ట్ స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వచ్చిన దీనిలో ఇది ఎసిడిక్ సాల్ట్ అవుతుంది. ఎసిడిక్. పిహెచ్ ఎంత ఉంటుందంటే పిహెచ్ <7, 7 కంటే తక్కువ ఉంటుంది. అలాగే వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, ఈ రెండు న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో కానీ ఉంటే బేసిక్ సాల్ట్ ఫామ్ అవుతుంది. పిహెచ్ తప్పకుండా <7 ఉంటుంది. ఈ రెండు వీక్ అయితే, వీక్ యాసిడ్, వీక్ బేస్ న్యూట్రలైజేషన్ లోకి వచ్చాయి. అప్పుడు ఈ రెండు వీక్ కదా అని చెప్పి ఏదో పిహెచ్ ఎక్కడో ఒకటి చెప్పేస్తామంటే కుదరదు. ఈ రెండిట్లో ఏదో ఒకదానికి రిలేటివ్ గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిలో ఈ రెండు వీకే, బట్ వీక్ లో ఇంకేదో ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది. యాసిడ్ స్ట్రాంగ్ ఉంటే పిహెచ్ <7 ఉంటుంది. బేస్ స్ట్రాంగ్ అయిపోతే పిహెచ్ <7 ఉంటుంది. రెండు ఇంచుమించుగా ఒకలాగా ఉంటే పిహెచ్ =7 ఉంటుంది. అంటే ఇవి ఏదైనా అవ్వచ్చు అనమాట. న్యూట్రల్ సాల్ట్ అవ్వచ్చు, బేసిక్ సాల్ట్ అవ్వచ్చు, ఎసిడిక్ సాల్ట్ అవ్వచ్చు. ఈ మూడింట్లో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు వీక్ యాసిడ్, వీక్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో ఉంటాయి. ఇది తెలియాలి. ఈ లెసన్ లో ఇంపార్టెంట్ సాల్ట్స్ కూడా మనకి ఉన్నాయి. చాలా సాల్ట్స్ కి సోడియం క్లోరైడ్ చాలా ఎక్కువ రా మెటీరియల్ గా యూజ్ చేస్తూ ఉంటాం. దీని నుంచి మనం సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేయడం నేర్చున్నాం. అలాగే సోడియం కార్బోనేట్స్, బైకార్బోనేట్, ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చున్నాం. ప్రతి దానికి కూడా ప్రిపరేషన్ మెథడ్ ఎలాగుంది, అలాగే దాని యూజెస్ ఒక్కసారి మీరు చూసుకోవాలి. ఈ బ్లీచింగ్ పౌడర్ కూడా మనకు ఉంది.
బ్లీచింగ్ పౌడర్ చాలాసార్లు మనకు క్వశ్చన్లో ఈ యూజెస్ ఇవ్వడం జరిగింది కనుక బ్లీచింగ్ పౌడర్ ప్రతిదానికి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇది సోడియం కార్బోనేట్ 10H2O ఉంది. ఇది వాషింగ్ యూజ్ అవుతుంది, వాషింగ్ సోడా. ఇది బేకింగ్ సోడా, బేకరీస్ లో యూజ్ చేస్తున్నాం. అలాగే యాంటాసిడ్ గా యూజ్ చేస్తున్నాం. సింపుల్ గా కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి, మరి ఏదో చదివేక్కర్లేదు. సింపుల్ గా తెలిసినవి గుర్తు పెట్టుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అలాగే ఇది బ్లీచింగ్ పౌడర్ ఉంది. బ్లీచ్ చేయడం అంటే ఏంటి? డీకలరైజ్ చేయడానికి అది వాడతాం. అలాగే డిస్ఇన్ఫెక్టెంట్ కి ఈ బ్లీచింగ్ పౌడర్ మనం వెల్స్ లో దీనిలో వేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో దీనికోసం ఎక్కువ నేను స్ట్రెస్ చేయట్లేదు, కానీ ఈ యూజెస్ ప్రతి దానికి కూడా తప్పనిసరిగా మీకు తెలిసి ఉండాలి. ఇంకొక కాంపౌండ్ ఉంది, జిప్సమ్. అలాగే దీని నుంచి వచ్చింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో యూజెస్ జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలాగా ఉంటుంది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో హెమిహైడ్రేట్ అంటున్నాం, ఇది డైహైడ్రేట్ అంటున్నాం, 2H2 ఉంది. ఇది ఎలా చేంజ్ అవుతుంది? అలాగే దీని యూజెస్ ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి మనం చాలా వరకు చూస్తున్నాం కదా, టాయ్స్ చేయడం, లేకపోతే డెకరేషన్ సంబంధించినటువంటిది, అలాగే సీలింగ్స్ కి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తున్నాం. దీన్ని ఆ యూజెస్ ప్రతి దాన్ని కూడా అంత క్లియర్ గా మనకి ఉండాలి. తప్పనిసరిగా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉండేటటువంటి ఏరియా అన్నమాట. దాన్ని నేను స్ట్రెస్ చేయలేదు, కానీ ఏమైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి, లేకపోతే వ్యూ బాక్స్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఆటోమేటిక్ గా దాని గురించి మేము మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడతో మనం యాసిడ్స్ బేసిస్ తాలూకా రివ్యూని ఆపుతున్నాం. నెక్స్ట్ మంచి లెసన్స్ లోకి ఇంకా వెళ్తున్నాం. ఆ వీడియోస్ కూడా చూడండి. చూసి మరిన్ని డౌట్స్ ఏమన్నా సరే క్లారిటీ పెరుగుతుందని ఆశిస్తూ ఈ వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.